ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు ఆత్మపూర్వక ప్రణామములు. అలాగే మనకు ధ్యానమును పరిచయం చేయించినటువంటి మహాయోగి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. మీరు చూసారా పత్రిజీ గారిని? మీరు చూసారా? ఇంకో చూశారు? ఎవరు చూడలేదు మీరు? ధ్యానం అంటే ఏంటో అందరికీ అక్షరాభ్యాసం చేయించారు ఆయన. చాలామందికి ధ్యానం అంటే తెలియదు, ధ్యానం గురించి చెప్పేవాళ్ళే లేరు. అందరూ ధ్యానం చేసుకోవాలని చెప్పేవాళ్ళే కానీ ఎలా చేసుకోవాలో అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ మనసు బాగాలేకపోయినా ఇంకేమైనా పోయినా డాక్టర్ దగ్గరికి పోతే మీరు కొంచెం మెడిటేషన్ చేసుకోండి బాగుంటుంది అనేవాళ్ళు, లేదా ఇంకెవరి దగ్గరికి పోయినా మీరు ధ్యానం చేయండి అని చెప్పేవాళ్ళు. సో ధ్యానం ఎలా చేయాలి అని ఎవరు చెప్పలేదు. మొట్టమొదటిగా ధ్యానం అంటే ఇలా చెయ్యాలి, ధ్యానం అంటే ఇదే అని మనకందరికీ నేర్పించిన మహాయోగి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామములు. నా పేరు రవి మాస్టర్ అంటారు. నేను హిందూపురం గత 33 సంవత్సరముల నుంచి ధ్యానంలో ఉన్నాము. 1992 సెప్టెంబర్లో పత్రిజీ గారు మాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ధ్యాన కేంద్రం నడిపిస్తూ అనేక ఊళ్ళకు వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి విజయనగరం వరకు వెళ్ళడం జరిగిందనమాట. సో ఎన్నో వందల ధ్యానం క్లాసులు తీసుకోవడం జరిగింది పత్రిజీ గారి ప్రేరణతో. 33 సంవత్సరాల క్రితము మేము కూడా మామూలుగానే ధ్యానం అంటే మాకు తెలియదు, అందరి మాదిరిగా ఉండేవాళ్ళు. మా స్నేహితులు గుట్టకల్ మాస్టరు, ఆయనకు తెలిసిన వెంటనే నాకు పరిచయం చేయించారు. విజయకుమార్ మాస్టర్ అని, విజయకుమార్ గారని నా క్లాస్మేటు. ఆయన ధ్యానంలో నాకు వారం ముందు. సో అప్పటి నుంచి నిరవధికంగా మేము ధ్యాన కేంద్రం హిందూపూర్లో రన్ చేస్తున్నాం. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రం పేరుతో. ఇప్పుడు ధ్యాన బృందావనం అని ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేశాం. కింద పెద్ద హాలు, ఒక 200 నుండి పట్టేంత హాలు, పైన పెద్ద పిరమిడ్, మాస్టర్స్ వస్తే ఉండడానికి ఒక 2 గెస్ట్ రూమ్స్ నిర్మాణం చేసుకున్నాము. అక్కడే
ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారము ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 8 వరకు ఉంటుంది. ప్రతి బుధవారము ఇప్పుడు లేడీసు కేవలం అందరూ లేడీస్ మాత్రమే ధ్యానం క్లాసులు రన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రతి పౌర్ణమి ఉంటుంది. మరి ప్రతి పండగ ఏదైనా ప్రాశస్త్యం ఉంటే పండగ రోజు కూడా ధ్యానం క్లాస్. ఇంకా అవకాశం దొరికినప్పుడల్లా ఇలా ఊళ్ళకి వస్తాను. ఇన్వైట్ చేస్తే నాకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా అన్ని ఊళ్ళకు వెళ్ళి వారితో పరిచయం పెంచుకొని ధ్యాన సత్సంగం చేయడం జరుగుతుందన్నమాట. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది. రాకముందు అందరి మారే, దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, అక్కడికి మనం పోవాలి, గుళ్ళల్లోనే దేవుడు ఉంటాడు, మనం అక్కడికే వెళ్ళాలి, అక్కడ పూజలు చేయాలి, టెంకాయలు కొట్టాలి, ఇట్లాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అందరి మారిగానే అన్నీ. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. పుట్టుక మేము బ్రాహ్మణ్ షెడ్లో పుట్టాను నేను. ఇంకా మీకు తెలిసిందే కదా, అందరికి ఎక్కువ ఉంటాయి. కానీ ధ్యానంలోకి వచ్చినాక నేను నిజమైన బ్రాహ్మణుని అయ్యాను. ధ్యానంలోకి రాకముందు బ్రాహ్మణ వంశంలో పుట్టాను. కానీ వాస్తవంగా బ్రాహ్మణుడు అంటే ఏమిటో ధ్యానంలోకి వచ్చినాక నాకు తెలిసిందన్నమాట. కనుక నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు. నాకు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు, 32 సంవత్సరాల వరకు మామూలుగా నేను బ్రాహ్మణ్ శ్రేణిలో ఉన్నాను. బ్రాహ్మణ్ ఎవరు మీకే ఏం క్యాస్ట్ ఆడతారుదా బ్రాహ్మణ్ చెప్పేవాళ్ళు. కానీ అసలు సరైన బ్రాహ్మణులుగా అయ్యి 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. కారణం ఏమంటే బ్రహ్మజ్ఞానాతి బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు బ్రాహ్మణులు. పుట్టుకతో జన్మత అందరూ శూద్రులే. జన్మనా జాయితే శూద్ర. జన్మగా అందరూ కూడా శూద్రులే. కర్మవశాన తను ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో అసలైన ఆ యోగ విద్యను నేర్చుకొని సాధన చేస్తూ ఉంటే మనం ఎవరు, ఎందుకోసం జన్మ తీసుకున్నాం, ఈ జన్మ కారణం ఏంటి, పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటాం. ఈ జన్మ కారణం ఏమిటి, ఎందుకోసం పుట్టాం, ఇలాంటివన్నీ కూడా మనకు అవగతం అవుతాయి, తెలుస్తాయి. దివ్య దృష్టి కలుగుతుంది. ఎలాగా ఈశ్వరునికి 3 కళ్ళు ఉన్నాయో మనందరికీ కూడా 3 కళ్ళు ఉన్నాయి. ఆయన కూడా కాదు ముక్కంటి, మనము కూడా ముక్కంటులమే. మనకు ఇక్కడ ఒక కన్ను ఉంది. కాకపోతే ఎన్నో జన్మల నుంచి ఆ కన్నుని మనము మూసేసుకున్నాం. ఇక్కడ ఉన్న మన కన్నుని అజ్ఞానము చేత మనము మూసివేసుకున్నాం. మనకు తెలీదు ఇక్కడ ఒక కన్ను ఉంది. ఏమనుకుంటున్నాము, శివునికి మాత్రమే 3వ కన్ను ఉంది, మనకు లేదనుకుంటున్నాము. కానీ జన్మతః అందరికీ ఉన్నది. కాకపోతే శివుడు నిరంతర ధ్యానంలో ఉంటూ తన యొక్క 3వ నేత్రము తెరిపించుకున్నాడు. దివ్య దృష్టి ఉంది, తర్వాత జ్ఞాన దృష్టి ఉంది. మనకు ఈ 2 కళ్ళు మాత్రమే తెలుసు అంతే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా వచ్చాను, మా స్నేహితుడు ఇలా ఉంది, ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పారు.
సో స్నేహితుడు కాబట్టి మన యొక్క మంచే చెప్తాడు కనుక సరే చేద్దాం. ఒకరోజు ఆ టెంపుల్ పిలిచిపోయి టెంపుల్లో ధ్యానం చేయించాడు. పత్రిజీ గారి గురించి చెప్పాడు. పత్రిజీ అని ఆయనకి సుభాష్ పత్రిజీ అని గొప్ప మాస్టరు, గొప్ప యోగి అని చెప్పాడు. ఆయన కలుద్దామని తను వస్తారు అని. అప్పుడు కేవలం కర్నూలులో మాత్రమే పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. కర్నూలు, అనంతపురము, తర్వాత గుంటకల్లు అయిన తర్వాత మాకు హిందూపురం. మా స్నేహితులు అడిగారు పత్రిజీ గారు, హిందూపురంలో నీకు ఏమైనా తెలిసిన ఉన్నారా అంటే, నా స్నేహితుడు ఉన్నాడు, మా స్నేహితుడు కాలేజీ లెక్చరర్గా ఉన్నారు అని చెప్పారు. సరే, ఆయన కర్నూలు నుంచి హిందూపురంకు ఒక 6-7 సార్లు వచ్చింటారు నా కోసం. 7 సార్లు వచ్చింటాడు. ఎన్నిసార్లు వచ్చినా నేను దొరకలేదు, నేను లేను. చూడండి, అంతటి గొప్ప వ్యక్తి, మహాయోగి అయిన కర్నూలు నుంచి నా కోసము, అంటే హిందూపురంలో ధ్యాన కేంద్రం ఓపెన్ కావాలి, హిందూపురంలో అందరికీ ధ్యానం నేర్పించాలి, ఎవరు సరైన వ్యక్తి, అలాగా పత్రిజీ గారు ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ కర్నూలు చూసుకొని, అనంతపురం చూసుకొని, గుంటకల్ నుంచి నేరుగా మన హిందూపురంకి వచ్చేవారు. మా స్నేహితులు వాళ్ళ బాబా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దిగేవాడు. ఆయన వచ్చి మా ఇంటికి పిలిచికొచ్చేవారు పత్రిజీ గారిని. ఇద్దరు వచ్చేవారు, నేను ఉండను. మా మిసెస్, మా మేడంని అడుగుతారు, మేడం రవి లేడా అని. లేడు సార్, రండి కూర్చోండి. ఇంట్లోకి వస్తారు, ఆయన కూర్చోలేదు. రవి లేడా అని వెళ్ళిపోతారు. ఆయన నేను చూడలేదు, నన్ను ఆయన చూడలేదు. మళ్ళీ వచ్చాడు. అలాగా ఒక 6 సార్లు వచ్చిన తర్వాత ఒకనొక శుభ సమయమున, అంటే మా స్నేహితుల వాళ్ళ యొక్క సినిమా థియేటర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు పత్రిజీ గారు వచ్చారు. హిందూపురంలో వెంకటేశ్వర థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఓపెనింగ్ అప్పుడు పత్రిజీ గారు వచ్చారు. అప్పుడు పరిచయమే, రవి సార్ మా ఫ్రెండు నాకు. ఏమయ్యా, నీకోసం ఎన్నిసార్లు రావాలయ్యా, నేను కర్నూలు నుంచి 6 సార్లు అని తెప్పించుకున్నావా, నీ మారి నన్ను ఎవరు తెప్పించుకోలేదు అన్నారు. అప్పుడు ఆయన ఎలా ఉన్నారు పత్రిజీ గారు? జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, షూ వేసుకొని, చేతిలో సిగరెట్ పెట్టుకొని, టోపీ పెట్టుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఒక కౌబాయ్ లెవెల్లో ఉన్నారు ఆయన. మా స్నేహితుడు చూస్తే ఏం చెప్పాడు? ఈయన మహాయోగి అని చెప్పాడు. ఈయన చూస్తే ఎట్లుందంటే పూల రంగు లెవెల్లో ఉన్నాడు ఆయన, బ్రహ్మాండంగా. చేతిలో సిగరెట్ ఉంది, షూ ఎట్లా మనకందరికీ ఎలా ఉంటుంది? యోగి అంటే మనం ఏమనుకుంటాము? మంచి కాషాయ వస్త్రాలు వేసుకొని, రుద్రాక్ష మాలలు వేసుకొని, మంచి విభూతి ధారణ, చేతులకు కాళ్ళకి అన్నిటి విభూతి ధారణ పెట్టుకొని, పైన అంగవస్త్రం ఏమీ లేకోకుండా పైన తీసుకొని, అలాగా మనకందరికీ అలాగే నేర్పించారు. మనం వాటిలో అన్నింటిలోనూ అలాగే ఉంది కాబట్టి మనం అలాగే ఊహించుకుంటాం. ఏంది స్నేహితుడేమో యోగి అని చెప్తాడు, ఇది చూస్తే గుప్పు వాచి పారేస్తున్నాడు, ఇట్లా ఉన్నాడు, ఇదేమి యోగి? లేదు రవి, అది చాలా నాలెడ్జ్, చాలా బాగుంది. ఇంగ్లీష్లోనూ అన్నిట్లోనూ బ్రహ్మాండంగా ఉంది. అంటే మనకు తెలియదు కదా. ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే, నిజమా కాదా ఏంటి తెలియాలంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక మా స్నేహితుడిని చూశాను, ఏంది నీకు పిచ్చానికి ఏమన్నా, ఎవరిని పట్టుకునే వాళ్లకు నువ్వు యోగిని చేస్తున్నావు అన్నాను. అది లేదు రవి, మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పాడు. సరే, స్నేహితుడు కదా, నన్నేం చెడగొట్టేవాడు కాదు. సరే, కేవలం స్నేహితుడు నమ్మి ఆ స్నేహితుడి ద్వారానే నేను ఎంటర్ అయ్యాను. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయనతో మూవ్ అయిన తర్వాత
ఆయన్ని అనుసరించిన తర్వాత అప్పుడు హూ ఈజ్ పత్రిజీ, ఎవరు పత్రిజీ అనేది అర్థమైపోయింది అనమాట. అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అపారమైన ఆధ్యాత్మిక సంపద ఉన్నటువంటి వ్యక్తి, అపారమైన ఆధ్యాత్మిక ఘని పత్రిజీ గారు. ఎన్నో వేల పుస్తకాలు చదివారు ఆయన, ఎన్నో గంటలు గంటలు ధ్యాన సాధన చేసిన వారు ఆయన, గంటలు గంటలు ధ్యాన సాధన చేసేవారు. ఏమి ఇవి చూస్తున్నావు నువ్వు అన్నాడు. అవును సార్. వీటికి తనకి ఏం సంబంధం ఉంది? మరి నేను వేసుకున్న బట్టలకు మనం సంపాదించే జ్ఞానానికి ఏమి సంబంధము? నిజమే కదా, ఏమి సంబంధము? అనుగంతం సదా వర్త్యామి కృత్యం ఎదిరిసక్కితే. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? అనుగంతం యథాశక్యాన్ని. అనుగంతం అంటే మనకు ఒక గురువుని గురించి తెలుసుకోవాలి అంటే గురు మార్గంలో వెళ్ళాలి. అనుగంతం సదా వర్త్యామి కృత్యం ఎదిన శక్యతే. పూర్తి మార్గం అంతా నువ్వు పోవడం చేత కాకపోతే, గురువును అనుసరించడం పూర్తిగా చేత కాకపోతే, కనీసము కొంచెమన్నా ఆయన అనుసరించి చాలు. స్వల్పమప్యస గంతవ్యం మార్గస్థానావసీదతి. అంటే గురువు యొక్క మార్గాన్ని కొంచెం అనుసరించినా చాలు, నీ జన్మ చరితాత్మ అవుతుంది, ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుంది అని చెప్పారు. అనుగంతం సదా వర్త్యామి కృత్యం ఎదిన శక్యతే స్వల్పమప్యస గంతవ్యం మార్గస్థానావసీదతి. కనుక ఆ గురువుని అనుసరించిపోయాము, అనుకరించలేదు. గురువుని అనుసరించాలి కానీ గురువుని అనుకరించరాదు. ఆయన గడ్డం పెంచాను, నేను గడ్డం పెంచి, ఆయన అరిచాడని చెప్పేసి నేను అరిచి, ఆయన కొట్టాడని నేను కొట్టి, అదేమవుతుంది? అనుకరించడం అవుతుంది. గురువుని అనుసరించడం మాత్రమే ఆయన యొక్క విద్య మనకు వస్తుంది, ఆయన జ్ఞానము మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ గురువుదైనా సరే గురువు యొక్క పరంపరలో వెళ్తున్నప్పుడు, గురువుని అనుసరిస్తున్నప్పుడు ఆయన తిట్టను వచ్చు, అర్చను వచ్చు, అందరిలోనూ అవమానం చేయను వచ్చు, ఎన్నో పరీక్షలు పెట్టను వచ్చు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో మనకి ధ్యానం క్లాస్ ధారణ చేసింది ఎవరు? జయశంకర్ రెడ్డి. ఈయన నేను బాగా తిట్టి కొట్టాననుకోండి, నీకేమనిపిస్తుంది? బుద్ధి ఉందా కొంచెమన్నా? ఏ కర్మ అందింటున్నావా అనేది ఇష్టార్థం తిట్టానుకోండి, ఏమవుతుంది? మనిషిలో అహం అనేది కొద్దిగా వస్తుంది. నేనేదో గౌరవంగా పిలిపించి 2 సార్లు ధ్యానం క్లాస్ తీసుకుంటానని పిలిస్తే ఆ గౌరవం నిలబెట్టుకోకుండా నన్ను తిడతాడా ఈయన? నేనేంటి, నా పవర్ ఏంటి, నేను చూపించుకుంటాను అనుకుంటే ఏమవుతుంది? మనం జ్ఞానానికి దూరం అవుతాము. అలాగా పత్రిజీ గారు ఎంతమందిని అరిచేవారో. నేర్చుకోమనంతే. ఒక బిడ్డని తండ్రి ఎలా అరుస్తాడు, ఒక గురువు శిష్యుని అరుస్తాడు, అలాగా అరిచేవారు. నువ్వు అన్నీ కరెక్ట్గానే అంటావు, కానీ పరీక్ష అన్నమాట, వీళ్ళు నిలబెట్టుకుంటారా లేరా అని. దీన్ని మనకు శాస్త్రం ఏం చెప్తుంది? అభిభూతో వివేజ్ఞాతో యో యోగిన్ ద్వారీ తిష్టతి. ఎవడైతే ఒక యోగి ద్వారంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడో, అభిభూతో వివేజ్ఞాతో అంటేనే అవమానించిన, తిట్టిన, కొట్టిన, అర్చిన, ఏమి చేసినా అభిభూతో వివేజ్ఞాతో యో యోగిన్ ద్వారీ తిష్టతి. ఎవడైతే ఆ యోగుల ద్వారం దగ్గర తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడో
తత్ యోగిం శ్రియం పుంజే, వాడికి మాత్రమే ఆ యోగుల యొక్క సంపదని అనుభవించే అర్హత కలుగుతుందంట. వాడికి మాత్రమే ఆ యోగుల యొక్క సంపదని అనుభవించే అర్హత కలుగుతుంది. నా అభిమాని కదాచన, అదే అహం ఉన్నవాడికి ఎప్పటికీ రాదు అని చెప్తారు. గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి, గురువు దగ్గర మనము జ్ఞానం పొందాలి అంటే గురువు ద్వారాన్ని ఇష్టం కూర్చోాలి. అని అర్థచ్చు, తిట్టచ్చు, కొట్టవచ్చు, అవమానించవచ్చు, అవహేళన చేయొచ్చు, అందరిలో ఏమైనా చేయొచ్చు, అభిభూతో వివేజ్ఞాతో. అయినా కూడా నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు యోగ విద్య నేర్చుకోవాలి. యోగి ద్వారీ తిష్టతి. అటువంటి వాడుకు ఆ యోగుల యొక్క సంపద, ఏం సంపద? వాళ్ళ డబ్బులు ఉన్నాయా? ఏముంటుంది? జ్ఞాన సంపద. యోగిం శ్రియం పుంజే, వాడికి మాత్రమే యోగుల సంపదని అనుభవించే అర్హత కల్పిస్తుంది. నా అభిమాని కదాచిన అహం ఉన్నవాడికి, గర్వం ఉన్నవాడికి, పొగున్నవాడికి వస్తుందా? కాదు కదా. కనుక అలాగా ఆయన్ని అనుసరిస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. ఆయన దేహంతో ఉన్నంత వరకు అనుసరించాము. దేహానంతరం ఆయన దేహంతో లేదు ఇప్పుడు ఆయన, కానీ ఆయన శక్తి ఉన్నది, ఆయన జ్ఞానం ఇంకా ఉన్నది, ఇంకా అనుసరిస్తూనే ఉంటాము. మరి ఆ గురువు యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని మరి దక్షిణగా ఏమి ఇవ్వాలి? గురు దక్షిణగా మనం ఏమి ఇవ్వాలి? ధనం ఇస్తారు, తీసుకుంటారా? ధనం ఇస్తామా? మన దగ్గర ధనం ఉందా? ఒక గురువు దగ్గర నుంచి ఒక అక్షరమంత జ్ఞానం నేర్చుకున్నా చాలంట. ఒక అక్షరాన్ని నువ్వు బాగా అర్థం చేసుకొని దాన్ని జీర్ణం చేసుకొని దాన్ని సాధన చేస్తే చాలు, అంతా అవసరం లేదు. ఒక అక్షరమంత జ్ఞానం నేర్చుకున్నా ఆ జ్ఞానానికి సరితూగే సంపద ఈ భూప్రపంచంలో ఏదీ లేదు చెప్తారు. ఏకమేవాక్షరం బ్రహ్మ. చూడండి, ఏకమేవాక్షరం బ్రహ్మ గురు శిష్యం ప్రబోధయే. ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయే. గురువు ఒక్క అక్షరమైన సరే శిష్యునికి బోధిస్తే పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం, పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం అంటే దానికి సమానమైన ద్రవ్యము, సంపద ఈ భూ ప్రపంచంలో లేదంట. మరి ఏం చేయాలా? ఆయన నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ పోవాలి. ఆయన నుంచి నేర్చుకున్న విద్యను అందరికీ పంచుతూ పోతే ఆయనకు గురుదక్షిణ ఇచ్చినట్టు అవుతుంది. సరే, ఏకమేవాక్షరం గురు శిష్యం ప్రబోధయే పృథివ్యాం నాసతవ్యం యద్గత్వా అన్యున్ భవేత్. మరి ఒక్క అక్షరం నేర్చుకున్నా చాలు. ఆ ఒక్క అక్షరం అంత జ్ఞానమే మన విశ్వం అంతా మనల్ని చూపించబోతుంది. కనుక అటువంటి ఆ పత్రిజీ గారి యొక్క జ్ఞానంలో, ఆ నీడలో మనం ఉన్నాం. ప్రత్యక్షంగా ఆయనతో ఉన్న వాళ్ళే శిష్యులు కాదు. మీరు ఆయన చూడలేదు, కానీ మీరందరూ వచ్చారు ఉంటే మీరందరూ కూడా ఆయన శిష్యులే, ఆయన యొక్క అనుసరించే వాళ్ళే. మీరంతా చూడకపోయినా పర్వాలేదు. అటువంటి గురువు మనకు దొరికినాడు. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి ధ్యానం గురించి మనము చెప్తూ పోవాలి. ధ్యానం అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఎలా చేయాలో తెలుసు కదా, ఎలా చేయాలో చెప్పి ఉంటారు. ఏమి హాయిగా కూర్చొని బ్రేడ్లో బ్రేడ్లు పెట్టి కళ్ళు రెండు మూసుకొని మీ యొక్క శ్వాసని గమనించండి, అంతే కదా చెప్తా ఉంటుంది. మన శ్వాసని, మన ఊపిరిని గమనించండి.
మన ఊపిరిని, మన శ్వాసని గమనించండి. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత అనేది బోధించుండేది, వేరే ఏమీ కాదు. ఏం చెప్పాడు? ధ్యానం అంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అన్నాడు. ఇది భగవద్గీతలో ఉన్నది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే నీ బయటి ఆలోచనలు, బయటి పనులన్నీ బయటే వదిలితే నీ ఇప్పుడు ఉదాహరణ మనమంతా ఇప్పుడు ఏమొచ్చినాము? ధ్యాన సత్సం కోసం వచ్చినాము. ఇప్పుడు మన సమయమును, మన మనసును దేని మీద లగ్నం చేయాలి? మన సమయమును మన దీన్ని ఎక్కడ కేటాయించాలి? ఇక్కడే ఉంచాలి. అంతేగాని నేను మా ఇంట్లో మా భర్త పిల్లల్ని వదిలిపెట్టొచ్చానే, నా భార్య పిల్లల్ని వదిలిపెట్టొచ్చానే, నా వ్యాపారము, నా వృత్తే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏమి కావాలో అదే. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువో అన్నీ బయటికి వదిలేసి నీ దృష్టిని భూమధ్యంలో ఉంచి, మన దృష్టి ఎక్కడ పెట్టాలంట? మనం బొట్టు పెట్టుకుంటాం కదా, మన చూపు ఇక్కడ పెట్టాలి. కళ్ళ నిండా మూసుకున్నాక మన దృష్టిని ఇక్కడ ఈ బొట్టు పెట్టి చూడండి. చక్షు చైవాంతరే భ్రువు ఎందుకోసమంట? నీ దృష్టిని భ్రూమధ్యంలో పెట్టింది అంటే నీ బయటి ఆలోచనలని బయట వదిలేసి నువ్వు ధ్యానం చేసే సమయంలో, మిగతా సమయంలో నీ ఇష్టం, ధ్యానం చేసే సమయంలో నీ ఆలోచనని బయటే వదిలిపెట్టు. నీ వ్యాపారము, నీ వృత్తి, నీ కుటుంబము అవన్నీ కూడా బయటే వదిలేసి దృష్టిని భ్రూమధ్యంలో పెట్టి, ఎందుకోసం పెట్టాలంట? మన ప్రాణవాయువు, అపానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, తీసుకునేది వదిలేది, ఈ రెండు సమం కావడానికి మనము సమత్వంగా లేము. శ్వాస తీసుకుంటున్నాము, బతికిపోతున్నాం అంతే. మనకి ఊపిరి ఆడిపోతుంది, ఆడుతుంది, మనం బతుకుతున్నాం. అంతేగాని తీసుకునేది వదిలిపెట్టేది సమంగా లేదు. ప్రాణాపానం సమకృత్వ, ప్రాణాపానాలు సమకృత్వ, ఆ రెండు ఎక్కడున్నాయంట? నాసాభ్యంతర చారిణం. నాసిక అంటే ఏమి? నాసిక అంటే ముక్కు, అభ్యంతరం అంటే ముక్కు లోపల వెనకాల. అక్కడ సంచరిస్తూ ఉన్న ప్రాణ అపాన వాయువులను సమం చేయడానికి రెండు చేతులు కట్టుకొని దృష్టిని భ్రమధ్యంలో కూర్చొని, ఏ మంత్రం ఏమైనా ఉందా? ఏ మంత్రము లేదు. ఓం నమ శివాయ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే, ఓం నమో భగవదేవ, ఇలాంటివన్నీ ధ్యానంలో అవసరం లేదు. ధ్యానం మంత్రంతో కూడుకొని చెప్పేది ధ్యానం కాదు. మంత్రంతో చెప్పుకొని కూర్చొని జపమాల తీసుకొని చేస్తూ వస్తే అది ధ్యానం అనిపించుకో. ధ్యానం అంటారే కానీ అసలే ధ్యానం కాదు, అది యోగం కాదు. ఎటువంటి మన నాలుకని అల్లాడించుకోకుండా మౌనంగా, మనసులో ఏ ఆలోచన లేకుండా, ఎందుకంటే ధ్యానం నిర్విషయ మనః. ధ్యానం అంటే ఏమంట? మనసులో ఎటువంటి విషయాలు లేకుండా ఉండడమే ధ్యానం అంటే. మనము అనేక విషయాలు పెట్టుకొని చేస్తే ధ్యానం కాదు. అందువల్ల స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ వదిలేసి ఎటువంటి విషయాలు పెట్టుకోకుండా నీకెంత సమయం ఓపిక ఉంటే అంత సమయం చేయమని చెప్పారు. ఎంత ఓపిక ఉంటే అంత. నీకు అర్ధగంట ఓపిక ఉందా అర్ధగంట, గంట ఓపిక ఉందా గంట. నీకు ధ్యానం కూర్చోడానికి శక్తి ఎంతసేపు ఎంతసేపు చేయొచ్చు. ఇలా చేయంగా 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 ఏమవుతుంది? మన యొక్క ఆ ప్రాణము
తన యొక్క స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలైన దేవుడు అంటే ఎవరో కనబడతాడు. ఇంతవరకు దేవుడు అంటే అనుకున్నాం మనము, ఎక్కడో గుళ్ళల్లోనో ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. కానీ దేవుడు అంటే ఎవరు ఉంటే మనలో ఉన్న ఆ పూర్ణాత్మయే, మనలోని ఆత్మయే దేవుడు. మనలో ఉన్న ఆ స్థిర ప్రాణమే దేవుడు. మీకు ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉందా ఏమ్మా? ప్రాణం ఉందా లేదమ్మా? ఉంది కదా. ప్రాణం లేకుంటే మేమెట్లా వస్తాం సార్ ఇక్కడికి? అంతే కదా. ప్రాణం లేకుంటే వచ్చేకి అవుతుందా? మరి ఆ ప్రాణం మీకు కనబడుతుందా? ప్రాణం ఉంది కాబట్టే మనం అన్ని పనులు చేస్తున్నాం, అవునా? ప్రాణం అనేది ఉంది కాబట్టే చూస్తున్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము, అనేక పనులు చేసుకుంటున్నాము, పిల్లలకి పెళ్లి చేసుకున్నాము, పిల్లలకి అన్నీ మనం చేసే ప్రతి పనికి వెనకల ఉండి నడిపిస్తున్నది ఎవరు అంటే మన ప్రాణము. మన ప్రాణము, దాని స్థిర ప్రాణము. ప్రాణములు చంచలంగా ఉన్నవి 5 ఉన్నాయి. చంచలంగా ఉన్న ప్రాణములు 5 ఉన్నాయి. అర్థమవుతుంది ఇదమ్మా? ఎవరు నిద్రపోకండి. ఫ్యాన్ లాక్ చేయండి స్వామి. కొంచెం చల్లగా ఉంది, అందరికీ బాగా ఫుల్గా తినొచ్చారేమో, నిద్ర వస్తుంది కనుక కురుకు తీయద్దండి. ప్రాణములు 5 రకములుగా ఉన్నాయి. ఏమిటి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఈ 5 ప్రాణములు 5 స్థానములలో, అంటే మన బుధ స్థానంలో, నాభి స్థానంలో, హృదయ స్థానంలో, కంఠస్థానంలో, మన దేహమంతా ఉన్నది వ్యానవాయువు అనమాట. కంఠంలో ఉన్నది ఉదాన వాయువు, ఇక్కడ హృదయంలో ఉన్నది సమాన వాయువు. ఇలాగా ఈ 5 వాయువులు 5 స్థానంలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఈ నడిపిస్తే వాడు స్థిర ప్రాణము అంటారు. ఈ 5 స్థానంలో ఉన్న ప్రాణములన్నింటినీ కూడా ఒక పక్క తీసుకొచ్చే విద్యయే ఈ ఆత్మ విద్య. మనం కూర్చొని ఇలాగ కళ్ళు 2 మూసుకొని మన యొక్క ఊపిరి మీద దృష్టిని భ్రూమధ్యంలో పెట్టి మన యొక్క ఆ నాసికా పుటలలో సంచరిస్తున్న ఆ ప్రాణవాయువుని గమనిస్తుంది. ఇది ప్రాథమికంగా నేర్చుకునే ఒక క్రియ. ఇది ప్రాథమికంగానే. దీని తర్వాత చాలా క్రియలు ఉన్నాయన్నమాట. అంతర్ముఖ ప్రాణాయామము. ఇంతవరకు మనకు ఈ శ్వాస మాత్రమే తెలుసు. సో మనకు బాగా స్థిరమయ్యేంత వరకు మీ ఈ శ్వాసని పట్టుకుందాం. బాగా స్థిరమయ్యేంత వరకు శ్వాసని పట్టుకుందాం. స్థిరమైన తర్వాత లోపలికి ఎలా వెళ్ళాలో మరి తెలుసుకుందాం. కనుక ఇంతటి మహా ఉత్కృష్టమైన ధ్యానం మనకు నేర్చుకుంటున్నాం, సాధన చేస్తున్నాం. దాని మధ్యలో వదిలిపెట్టకూడదు, దాని మధ్యలో వదిలిపెట్టరాదు. నేను ఎప్పుడో ఒక 15-18 సంవత్సరాల క్రితం 2 సార్లు వచ్చాను కదిరికి 2 సార్లు వచ్చాను. 2 సార్లు క్లాస్ తీసుకున్నాను. ఒకసారి కాలేజీలోనూ ఇంకెక్కడో అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన కోర్టులో పనిచేస్తుండే, ఆయన అరేంజ్ చేసిండారు. మరి 18 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు వస్తున్నాను కదిరికి. మన జయచంద్రారెడ్డి నుంచి పిలిచడం వల్ల రావడం జరిగింది. కనుక ఒకసారి ఆయన క్రికెట్ క్లాస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మరి ఈ ధ్యానం యొక్క విశిష్టత మరికొంచెం తెలుసుకుందాం. ఇంకొకటి, ధ్యానం అంటే ఎంత గొప్పది ఇది అని తెలుసుకుందాం. శ్రీరామచంద్రుని యొక్క గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. శ్రీరామచంద్రుని గురువు వశిష్ఠ మహర్షి. మరి సీతమ్మ వారిని
లంకాధిపతి రావణాసుడు ఎత్తుకొని పోయాడు. ఆమె జాడ కనిపెట్టాలి. సో హనుమంతుడు ఓ పక్క, అందరూ ఓ పక్క వెతుకుతూ వచ్చారు. ఆయన శ్రీరాముడు మానవుడిగా జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆయన మరి తన గురువుతో వస్తాడు. నేను ఈ యొక్క కార్యం ఎలా విజయం సాధించాలి, ఏమి చెయ్యాలి గురుదేవా? రాజ్యమా దూరం అయిపోయింది. తన పినతల్లి వలన, పినతల్లి కోరికల వలన తండ్రి ఎప్పుడో మాట ఇచ్చాడు. ఆ వరాల్ని ఆమె కోరుకుంది. సో తను రాజ్యాభిషిక్తుడు కావలసిన వాడు ఇంక రేపు రాజు కావాలి అయోధ్య నగరానికి. అది నిలిచిపోయింది. అడవులకు వచ్చాడు. అడవుల్లో ఎన్నో బాధలు పడ్డారు, అంతే కదా. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలు అడవుల్లో ఉంటుందా? ఇదే సమయంలో పాపం సీతాదేవిని రావణాసుడు తీసుకుపోయాడు. భార్య వెళ్ళిపోయింది. మరి ఏమిటి నాకు, నేను ఏమి చెయ్యాలి అని రాముల వారు వశిష్ఠుడిని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడు? రామా, నీకు తెలియంది లేదు, నీకన్నీ తెలుసు. నువ్వు సాక్షాత్తు విష్ణువు అంశవు. నువ్వు కాకపోతే నా ద్వారా నువ్వు సమస్త లోకానికి ఏమి చెయ్యాలో చెప్పదలుచుకున్నావు, అంతే, నీకు తెలుసు నీకు. అప్పుడు రాముడు ఏమంటాడు? నేను విష్ణువంశనా ఏమో నాకు తెలియదు. ప్రస్తుతము నేను మానవుడిగా జన్మ తీసుకున్నాను. మానవుడిగానే నాకు అన్నీ జరుగుతున్నాయి. మీరు గురుతులు నాకు చెప్పండి. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తాడు, ధ్యానం చేయి రామా అంటాడు. మరి వశిష్ఠుడు ఒక మంత్రం చెప్పలేదు. ఒక మంత్రం చెప్పి నువ్వు ఈ మంత్ర ఉచ్చారణ చెయ్యి, లేదా ఫలాని హోమం చెయ్యి, ఫలాని వ్రతం చెయ్యి, ఫలాని పూజ చెయ్యి అని వశిష్ఠుల వారు చెప్పలేదు. ఏం చెప్పాడు? జ్ఞానోపహార ఏవాత్మ జ్ఞానహిత్య సంహితం జ్ఞానమర్గంచ పాద్యంచ సంవేదనాత్మకం జ్ఞాన సంవేదనం పుష్పం సర్వం జ్ఞానపరం. జ్ఞానోపహార ఏవాత్మ జ్ఞానహిత సంహితం. అందరికీ కూడా హితమైనది ఏది అంటే జ్ఞానమే. జ్ఞానోపహార ఏవాత్మ, ఎవరికైనా సరే జ్ఞానం హిత సంహితం. మనిషికి అన్నింటినీ దూరం చేసి, అంటే మీ ప్రాపంచిక బాధలన్నింటినీ, మనసులో కలిగే ఆ విచార దుఃఖం అన్నీ కూడా దూరం చేసి అతనికి హితం చెప్పగలిగేది ఒక ధ్యానం మాత్రమే. ధ్యానం హిత సంహితం ధ్యానం అర్ఘ్యంచ పాద్యంచ. అంటే మనము పూజలో అర్ఘ్యం ఇస్తాం, పాద్యం, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, పుష్పం సమర్పయామి అని చెప్తారు కదా. జ్ఞానం అర్ఘ్యంచ పాద్యంచ సంవేదనాత్మకం. జ్ఞాన సంవేదనం పుష్పం సర్వం జ్ఞానపరం. నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు ఒక్కసారి ధ్యానం చేస్తే అన్నీ చేసినట్టే రామా. మరి నేను ఏ దేవునికి పూజించాలి అంటాడు. ఏ దేవుని గురించి ఆలోచించి మనసులో పెట్టుకొని నేను ధ్యానించాలి? రాముడు అడుగుతాడు వశిష్ఠుణ్ణి, శివుణ్ణా, నువ్వు అనుకున్నా విష్ణువునా? మరి ఎవరిని వద్దు. నీలో ఒక ప్రాణం ఉంది కదా, నీలో ఒక ఆత్మ ఉంది కదా, దాని మీద ధ్యాస పెట్టు, అంతే. మన మంత్రమేమి? ఏ మంత్రము లేదు. అదొకటి చేస్తే చాలు, నువ్వు సమస్త వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, క్రతువులు అన్నీ చేసినట్టు అయిపోతుంది రామా. నువ్వు ఇది ధ్యానం చెయ్యి అని అప్పుడు మన యొక్క ఆ ప్రాణం విలువ చెప్పి, ప్రాణం మీద ధ్యాస ఎలా పెట్టాలి అని చెప్పి, ఆ ప్రాణం యొక్క
మొత్తం చెప్పి ధ్యానంలో కూర్చోపెడతాడు. ఇది చెయ్యి, నీ ఆత్మసూర్యుడిని దర్శించు. ఆ సూర్యుడిని తను చెప్తాడు. ఎవరు? అగస్త్యుల వారు కూడా రామునికి ఆదిత్య హృదయం బోధిస్తాడు. అగస్త్యుల వారు శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయం ఇది నువ్వు చెప్పు. ఆదిత్య హృదయం అంటే మన యొక్క ఆత్మసూర్యుడు, మనలో ఉన్న ఆత్మసూర్యుడు. ఆ ఆత్మసూర్యుడి గురించి ఆ తర్వాతనే రావణాసురుడి మీద విజయం సాధిస్తాడు. రావణాసురుడు అంటే ఎవరు? గట్టిగా అరిచేవాడు. రావణాసురుడు అంటే రౌద్రంగా అరిచేవాడు. అలాగా మనలో ఉన్న అనేక కల్మషములు, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా రావణాసునికి ప్రతీకలు. రావణాసునికి ఎన్ని తలకాయలు ఉన్నాయి? 10 తలకాయలు ఉన్నాయి. ఏమి? కోపము, క్రోధము, అర్షడ్ వర్గాలు 6 ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యములు 6. ఈర్ష్య, ద్వేష, అసూయాలు 3, 9. అహంకారము 10, 9, 15. అవునా? ఆ 10 తలకాయలు ఇవే. ఆ 10 తలకాయలు ఏం చేశాడు? రాముడు ఖండించాడు. అలాగా అప్పుడు రావణాసుడికి కాదు 10 తలకాయలు, మనకు 10 తలకాయలు ఉన్నాయి. అదెట్లా సార్? మాకు ఒక్క తలకాయ సార్ మాకు, మరి 10 తలకాయలు అంటారే అని. అవును, అర్థవర్గాలు లేవా? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యములు 6 ఉన్నాయా? ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈర్ష్య ఏంటి? ఎవరన్నా మనకన్నా, ఎవరన్నా మన బంధువులు ఎవరన్నా బాగా కలిసి వచ్చి బాగా పెరుగుతుంటే వాళ్ళు చూసి ఈర్ష్య. నేను వాడు ఒకసారి జీవితంలోకి ఎంటర్ అయినాము, వాడు చూస్తే అంత బాగా డెవలప్ అయిపోతున్నాడు, నాకేమి ఇటుంది అని వాడిని చూసి ఈర్ష్య. అసూయ, వాడు కష్టపడుతున్నాడు, నువ్వేమతనికి ఏం సాయం చేయలేదు, వాడు కష్టపడి వాడు పడుతున్నాడు, కానీ వాడు నీకన్నా బాగా అభివృద్ధి చెందుతున్నాడు. దాంతో లాస్ట్కు ఈర్ష్య, ద్వేషం వచ్చి లాస్ట్ ఏమవుతుంది? ఈర్ష్య, అసూయ వచ్చి అది ద్వేషంగా మారిపోతుంది. సో 6 అర్షడ్ వర్గాలు, ఈ 3 9 అయినాయి. చివరికి ఏమైపోతుంది? 10వది అహంకారం. ఇది నీకు కారం తెలుసు కదమ్మా. కారం ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది. కారం ఎలా ఉంటుంది? వేద్దాము, కారంగా ఉంటుంది. ఈ అహంకారం ఎట్లా అంటే ప్రపంచంలో ఉన్న దీనంత కారం చేసి ఉండదు. అహంకారం అంటే అతని మొత్తం, అతని దేహం అంతా అహంకారం. అహంకారం అంటే అతని మొత్తం బాడీ అంతా గర్వము, పొగరై ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఒక్క ధ్యానం చేస్తే మనలోంచి ఒక్కొక్కటి పోతాయి. మనలో ఉన్న రాముడు, ఆత్మారాముడు మన మీద బాణం వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న రాముడు మేలుకుంటాడు. మనలో రాముడు ఎక్కడున్నాడు? రామ అన్న పదము అది చాలా గొప్పది అని చెప్తున్నాము. రామ పదము. అవును, రా అనేది, మా అనేది 2 బీజాక్షరాలు. రా అన్నది ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఉంది. మన భూమధ్యంలో రా, అగ్ని బీజం, తేజస్వం ఈ భూమధ్యంలో ఉందన్నమాట. మా అన్నది మన యొక్క నాభి దగ్గర, మన మణిపూరకంలో ఉన్నది, ఇక్కడ ఉంది. ఈ రా, ఈ మా కలపాలి. రా చూస్తే పైన ఉంది, మా కింద ఉంది. మనం ఎలా వెళ్ళాలి? ధ్యానం చేస్తున్నప్పుడు కింద నుంచి ఇలా పైకి పోవాలి. అప్పుడు ఏమవుతుంది? మా రా అవుతుంది. మరి వాల్మీకి మహర్షి తెలుసు అందరికీ. మరి వాల్మీకి ధ్యానం గురించి చెప్పింది ఎవరు? నారదుడు. నారదుడు వచ్చి చెప్పినాడు. వాల్మీకి చండాలంగా ఉండి అందరినీ చెప్పుకొని తింటూ ఉంటే, అందరినీ దోచుకొని పోయి పెడుతూ ఉంటే ఇతన్ని అదుపు చేయాలని చెప్పేసి ఇంకా అతనికి నువ్వు ఎవరికో చేస్తున్నావు ఇవన్నీ
అందరిని చంపుతున్నావు, అందరిని దోచుకుంటున్నావు, దాడిదోపిడి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటే నా భార్య పిల్లల కోసం చేస్తున్నావు. మరి ఇంత పాపం ఉంది కదా, ఇంత పాపం చేస్తున్నావు, మరి ఈ పాపంలో నీ భార్య బిడ్డల భాగం పంచుకుంటారేమో చూడు. అదే నా భార్య నేనంటే మా ప్రాణము, నేను కష్టపడి డబ్బు సంపాదించేది, అందరినీ దోచుకునేది అంతా కూడా నా భార్య పిల్లల కోసమే. ఒకసారి అడిగి చూడిపో అంటాడు. నీ పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారేమో అడుగుపో. ఖచ్చితంగా భాగం పంచుకుంటారు, నువ్వు అడుగు. పాపం ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి తన భార్యను అడుగుతాడు, ఏమి ఇవన్నీ ధనం మీకంతా తృప్తిగా ఉంది కదా అంటే, అన్ని మీరు పాపం అన్నీ తెచ్చి పెడుతున్నారు, చేస్తున్నాము. మరి ఇదంతా పాపం అంటే స్వామి చెప్పాడు. పాపం అంటే ఏదో దుష్కర్మ, పాపం తెలియదు పుణ్యము తెలియదు అనుకో. చంపాలా, అందరికి దోచుకోవాలా, తీసుకోవాలా, ఇవాళ అంతే. ఆయనకి ఇంకా ఇది పాపమో, ఇది పుణ్యమో, సత్కర్మో, దుష్కర్మో అదేమీ తెలియదు. మరి ఏదో చెడ్డదంట, ఇది చేయకూడదని చెప్పాడు, దీనివల్ల మహా నరకంలోకి పోతామట, మహా చెప్పాడంట. నేను చేసే పనిలో నువ్వు భాగం పంచుకుంటావా అని అడుగుతాడు భార్యని. ఆవిడ మహాపుణ్యాత్మురాలైన ఏం చెప్తుందామె, నాకేం పట్టింది పంచుకోవడానికి, నేను పంచుకుంటాను. నువ్వు చేసిన ఆ పాడు పనుల్లో, ఆ కష్టాల్లో, ఆ పాప పనుల్లో నేను పంచుకుంటాను. నువ్వు భర్త కాబట్టి నీ డ్యూటీ, నువ్వు చంపుతావో, నరుకుతావో, దొంగతనం చేస్తావో, దొబ్బితనం చేస్తావో, మమ్మల్ని పెట్టి పోషించాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నాకు సంబంధం లేదు, నీ కర్మ నువ్వు జావు. మీరు పంచుకుంటారా? మీ భర్త యొక్క పాపలు బాగా పంచుకుంటారా? పంచుకోండి అమ్మా. ఎందుకు? మీ భర్త నీకోసం కష్టపడుతున్నాడు, మీ భర్తలు నీకోసం కష్టపడుతున్నారు లేదా పిల్లల కోసము. మరి ఆయన ఏదో ఒక వ్యాపారం చేస్తాడు, వ్యాపారం అంటే కొంచెం అబద్ధము అసత్యం ఆడాల్సి వస్తుంది, మరి చేయాల్సి వస్తుంది. మీరు బాగా పంచుకుంటారా? లేదు కదా. పంచుకోబడుతుంది, పంచుకోబడుతుంది. నేను పంచుకో అని చెప్తుంది. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం, ఇంతకాలం వీళ్ళ కోసమే నేను చేసిండేది, వీళ్ళ కోసమే ఇంతమందికి చంపినాను, ఇంతమంది దోచుకున్నాను, వీళ్ళకు కొంచెమన్నా ఇది లేదని చెప్పేసి అప్పుడు వదిలేసి వస్తాడు. మళ్ళీ నారద దగ్గరికి వస్తాడు. కానీ మీరు చెప్పింది నిజమే, నేను చేసిన ఇవన్నీ ఇంతమంది చెప్పినాను, ఏదో ఏదో పాపం వస్తుందని చెప్పినావే, దాంట్లో వాళ్ళు ఏది బాగా పంచుకోవాలంట, అంతా నేనే అనుభవించాలంట అని. అర్థమైందా ఇప్పుడు నువ్వు? ఇప్పటికన్నా నీ యొక్క దుష్ట బుద్ధులు మానుకో, అందరికీ మంచి అని మొదలుకో, చేసుకో, నీ పాపాలన్నీ పోగొట్టుకో అని చెప్తాడు. నువ్వు చేసిన దుష్కర్మల యొక్క పాపాలన్నీ కూడా పోగొట్టుకో. ఎట్లా పోగొట్టుకోవాలా? ఎత్తుకొచ్చిన వస్తువు అయితే ఇచ్చేస్తాము, అయ్యా నీ వస్తువు తెలుసుకోకుండా నీ దొంగతనం చేశాను తీసుకోపని ఇస్తాము. ఆ వ్యక్తినే చంపేసితే మళ్ళీ ప్రాణం పోతే శక్తి ఉందా? మరి ఎట్లా పోగొట్టుకోవాలా? అప్పుడు నాథుడు చెప్తాడు, ఏం దిగులు పడద్దు, నీకు ఒక విద్య నేర్పిస్తాను, ఆ విద్యను సాధన చెయ్యి, నువ్వు చేసిన సమస్త పాపాలు వెళ్ళి నువ్వు మహాపుణ్యాత్ముడైతావు. నువ్వు స్వామి అదే నాకు నేర్పించు స్వామి. మనకంతా ఏం చెప్తారు? రామ రామ అనమని చెప్పినాడు. పాప ఆయనకు రామాన నోరు కూడా తిరగలేదంట, రామాన నోరు కూడా పదం తిరగలేదు. అప్పుడు ఏం చెప్పినాడంట? తిప్పే చెప్పినాడు. ఏమి? మరా 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 అని, మరా 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 అని చెప్తుంటే అదేమవుతుంది? రామ రామ అని. కానీ రాజు నేర్పించినది మరా మరా అని నోటితో కాదు, ఇక్కడున్న మా, ఇక్కడున్న రా కలుస్తుంది అనమాట. ఇక్కడున్న మా రివర్స్. మామూలుగా రా పైన ఉంది, మా కింద ఉంది. రా బీజం పైన ఇక్కడ ఉంది, మా ఇక్కడ ఉంది. ఈ మా ఈ రా, మా రా మా రా మా రా కలిసి అప్పుడు రామ రామ అంటే అప్పుడు రాముడు మనలో మేల్కొంటాడు.
దీని రామ విద్య అంటారు. ఈ యోగ విద్యకు రామ విద్య అని పేరు ఉందన్నమాట. ఇది మనం చేస్తున్నది రామ విద్య చేస్తున్నాం. రాముడు ఏం సాధన చేశాడో అది చేస్తున్నాం. వాల్మీకి ఏ సాధన చేశాడో అదే మనం చేస్తున్నాం. మరి రాముడు యొక్క రామాయణం అంతా వాల్మీకి ముందే చెప్పాడు, ముందే రాశాడు. రామాయణము జరిగిన తర్వాత రాయలే, ఆయన జరగక ముందే ఆయన రాశాడు. రామాయణం మొత్తం అంతా తన యొక్క దివ్య దృష్టితో అంత మొత్తం రాశాడు. మరి రాముడి జన్మకు ముందే రామాయణం రాయడం జరిగింది అంటారు. మరి అలాంటి రాముడి గురించి చెప్పింది ఎవరు వాల్మీకి? నారదుడు. మరి నారదుడు గొప్పవాడు కనుక ఇది రామ విద్యను నేర్పించాడు. అంటే కూర్చొని సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆ ప్రాణశక్తి మన మూలాధారం నుంచి పైకి వస్తుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఆ తర్వాత అంటే ఆ ప్రాణశక్తి ఇలా కూర్చొని రోజు సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆ ప్రాణము అట్టడుగు పడిపోయింది అన్నమాట. జన్మతగా చిన్న పాప ఉంది. ఆ పాపకు ప్రాణశక్తి పైనే ఉంటుందన్నమాట. మన ప్రాణం యొక్క గమ్య స్థానం ఏది అంటే మన ఈ బొట్టు పెట్టుకునే ఈ దానం, దీన్ని ఏమంటామంటే కూటస్థము అంటారు. దీన్ని ఏమంటారు? కూటస్థము. త్రికూట పర్వతము అంటారు. దీన్ని ఏమంటారు? త్రికూట. రాముడు ఎక్కడున్నాడు? త్రికూట పర్వతం. ఇది త్రికూట పర్వతం. మన గురుమధ్యము ఇది త్రికూట పర్వతము. ఈ త్రికూటంలోనే వాస్తవంగా ప్రాణం యొక్క స్థానం ఉంటుంది. మనం జన్మతగా ఆ చిన్న పిల్లలకు అక్కడే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? పెరిగే కొద్దికి మన మనసుని వాళ్ళలోకి ప్రవేశపెడతాము. ఏంటి? అబద్ధాలు నేర్పిస్తాం, ఇంకోటి నేర్పిస్తాం, పడేది చిన్న పని చేసినా అన్నీ కాపు కాస్తాం. ఏమి ఇంట్లో మనం వండుకొని రే ఎవరిని వస్తే లేడని చెప్పరా చెప్తాం, అవునా? ఇంట్లోనే ఉంటాము, ఎవరో వస్తారు, ఏం చెప్తారు? మా నాన్న లేడు. వాడికి అప్పుడు డౌట్ వస్తుంది, నాన్న ఇంట్లోనే వండుకొని ఎందుకు లేడని చెప్పినాడు. సో అప్పటి నుంచి అబద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మనస్సు అనేది మనం ప్రవేశపెడతాం. వాళ్ళు కల్మషం లేని మనసులు, చిన్నపిల్లలకి కల్మషం కానీ ఏమీ తెలియదు. అలాంటి వాటిలోకి అన్నీ మనమే ప్రవేశపెడతాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ప్రాణము ఇది దిగి 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 పాతాళంలో పెరుగుతుంది. అప్పుడు మాకు మనలో అరచట్ వర్గాలు, ఈర్ష్య, ద్వేష, అహంకారము, చిత్తం అన్నీ తక్కువ దుర్గుణాలు మనలోకి వస్తాయి. వాటన్నిటిని పోట్టుకొని పునీతులు కావాలి అంటే ఇది తప్ప మరొకటి లేదు. అన్నిదా శరణమస్తి జ్ఞానమేవ శరణం మమ. అన్నిదా శరణం నాస్తి, మరేది దిక్కు లేదు మనకు. జ్ఞానమే దిక్కు. ధ్యానం. ఎప్పుడైతే ఈ ధ్యానముని చేస్తూ ఉంటామో అప్పుడు అట్టడుగు పడిపోయిన ఆ ప్రాణము మెల్లమెల్లగా కొంచెం కొంచెం, ఎలాగంటే మనకు బీపీ చూసినప్పుడు బీపీది చేతి కట్టి డాక్టర్ ఏం చేస్తాడు? దాన్ని ప్రెస్ చేస్తాడు, అందరూ చూపించుకుంటారు బీపీది, అవునా? ఆ చిన్న ఆ బెలూన్ గుడ్డలేదని ఏమవుతుంది? బీపీది ఆ సీసము పైకి వస్తూ ఉంటుంది, ఇట్లా అడుగులు ఉంటుంది, ఆయన ప్రెస్ చేసే కొద్దికి పైకి వస్తూ ఉంటుంది. అలాగా మనం ధ్యానం చేసే కొద్దికి అడుగున పడి ఉన్నట్టు ప్రాణము పైకి 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 వచ్చి ఇక్కడ స్థిరమవుతుంది. ఎప్పుడు ఇక్కడ స్థిరమవుతుందో అప్పుడు నీకు తెలియందంటూ ఏమీ ఉండదు. ఎక్కడ తెలియందంటూ ఉండదు. మనకు 4 రకాల కళ్ళు ఉన్నాయి. ఎన్ని రకాల కళ్ళు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. మనకు తెలిసింది ఏమిటి? 2. ఇవి ఈ 2 కళ్ళతో ఏం చేస్తాము? చూస్తాం. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. వీటిని ఏమంటామంటే చర్మచక్షువులు అంటారు. మనకు 4 రకాల కళ్ళు ఉన్నాయి. 1 చర్మచక్షువు, 2
మనోచక్షువు, 3 దివ్య చక్షువు, 4 జ్ఞాన చక్షువు. 4 రకాల కళ్ళు ఉన్నాయి. అయితే మనకు తెలిసినదేమి ఒకటే, ఈ చర్మచక్షువులే మనకు తెలుసు. ఈ కళ్ళ యొక్క గుణం ఏంటి? ఎదురు ఉన్నదాన్ని చూపిస్తుంది. అవునా? ఎదురుగా మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. మనకి దీనికి ఎంత శక్తి ఉందో అంతవరకు దీని చూపు పోతుంది, ఇది కనబడుతుంది, అంతే. కనుక ధ్యానంలో మనం చేయవలసింది ఏంటి? మొట్టమొదటి పని ఈ చర్మచక్షువులు 2 మూసుకోవాలి. 2 కళ్ళు మూసుకోవాలి. ఎప్పుడు 2 కళ్ళు మూసుకుంటామో, 2 ఇలా చేతిలో చేతి పెట్టి 2 కళ్ళు మూసుకుంటామో, అప్పుడు మనలో ఉన్న 2వ కన్ను తెరుచుకుంటుంది. 2వ కన్ను ఏది? మనోచక్షువు. ఎన్ని రకాల కళ్ళు ఉన్నాయి మనకు? 4 రకాల కళ్ళు ఉన్నాయి. మీ అందరికీ 4 రకాలు ఉన్నాయి. ఈ చర్మచక్షువులు ఎప్పుడు మూసుకుంటామో అప్పుడు మనకేం తెలుస్తుంది? ఏం తెలుసుకుంటుంది అంటే మనోచక్షువు. మన మనసుకు కూడా కళ్ళు ఉన్నాయి. మన మనసుకు కూడా కళ్ళు ఉన్నాయి. వాటిని ఏమంటాము? మనోచక్షువు. ఈ మనోచక్షువు యొక్క గుణం ఏంటి? దాని పవర్ ఏంటి అంటే నువ్వు చూసింది మళ్ళీ చూపెడుతుంది. నువ్వు కళ్ళు మూసుకున్నా చూసింది మళ్ళీ చూపెడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు నన్ను చూసారా? కళ్ళు మూసుకున్నా నేను మీకు కనబడతానా? ఇప్పుడు నేను చెప్పినారు ఏంటి? హిందూపురం నుంచి రవి మాస్టర్ వస్తున్నారు అని చెప్పారు. రవి మాస్టర్ ఎలా ఉంటారో మీకు తెలుసా? చూసారా? కళ్ళు మూసుకున్నా మీరు చూసారా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి, నేను కనబడదా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నన్ను చూశారు. కళ్ళు మూసుకొని మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా హిందూపురం రవి మాస్టర్ అంటేనే అప్పుడు నేను మీకు కనబడతానే కనబడదా? కదా. అలాగే మీరు ఒక దేవతా విగ్రహాన్ని చూశారు. ఇక్కడ మనకు నరసింహస్వామిని చూశారు. కళ్ళు మూసుకుంటేనే మీకు నరసింహస్వామి అంటేనే నరసింహస్వామి విగ్రహం కనబడుతుందా లేదా? వెంకటేశ్వర స్వామి అనుకున్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని వెంకటేశ్వర స్వామి రూపం కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా. అది కేవలం బొమ్మ మాత్రమే. నిజమైన వెంకటేశ్వర స్వామి కాదు, నిజమైన లక్ష్మీనరసింహస్వామి కాదు, బొమ్మ. ఈ మనసుకు మనోదిక్కున్న పవర్ ఏంటి అంటే అంతకుముందు చూసిన దాన్ని మళ్ళీ చూపెడుతుంది. అంతకుముందు చూసిన దాన్ని చూపెడుతుంది. చూడనిది చూపించలేదు. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి కళ్ళు మూసుకుంటేనే కనబడుతుంది. రవి సారు ఓకే. విఘ్నేశ్వరుడు అంటానే మనకి ఏమి కలుగుతుంది? పెద్ద పొట్ట, తొండము వస్తుంది. అవునా? పెద్ద పొట్ట, తొండము కనబడుతుంది. అలాగా ఇంకా 3వ కన్ను ఏమంటే దివ్య దృష్టి, దివ్య చక్షువు. 3వ నేత్రమేమి? 3వ కన్నేమి? దివ్య చక్షువు. ఇది దీనికి ఉన్న పవర్ ఏమేంటంటే చూడండి కూడా చూపెడుతుంది. మీరు ఎప్పుడూ చూడలేదు కానీ మీకు అనుకుంటున్నవన్నీ మీకు కనపడుతుంది. అది ఈశ్వరునికి ఉన్న దివ్య దృష్టి. ఇక్కడ ఉంటుంది 3వ కన్ను. దీన్ని కూటస్థము అంటారు. దీని ఏమంటారు? కూటస్థము అంటారు. ఈ కూటస్థం గురించే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ద్వావిమౌ పురుషాలోకే క్షరాక్షర ఏవాక్య క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ కూటస్థం గురించే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ద్వావిమౌ పురుషాలోకే. ఈ లోకంలో 2 ప్రసిద్ధ పురుషులు ఉన్నారంట. లోకంలో 2 ప్రసిద్ధ పురుషులు ఉన్నారు. ఎవరంటే ఒకడు క్షరుడు, ఇంకొకడు అక్షరుడు. అంటే క్షరుడు అంటే నాశనమయ్యేవాడు, అక్షరుడు అంటే నాశనం లేనివాడు. మన మాట చెప్పాలంటే క్షరుడు అంటే చచ్చిపోయేవాడు, అక్షరుడు అంటే ఎప్పుడూ జీవించి ఉండేవాడు. వాడికి నాశనం లేదు, వాడికి మరణమే లేదు, చావు లేదు. ఆ 2 కూడా మనలోనే ఉన్నారంట. చూసారా? ఇది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించినది. శరహ సర్వాణి భూతాని అంటే నశించిపోయేవాడు ఈ దేహం.
ఈ దేహం ఏమవుతుంది? నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఎట్లా అయినా, ఏ జీవిలో పుట్టినా ఈ దేహం వెళ్ళిపోతుంది. చచ్చిపోతుందా? ఉంటుందా? అలాగే ఉంటుందా? లేదు. మరి ఈ దేహంలో ఉన్న దేహి అంటే మన ఆత్మ, దాన్ని అక్షరుడు అంటారు. చరహ సర్వాణి భూతాని, ఆ చచ్చిపోయేవాడు సర్వభూతం యొక్క దేహంలోనూ ఉండిపోయాడు, దేహాలుగా ఉండిపోయాడు. అక్షరుడు కూటస్థంలో ఉన్నాడు. అక్షరుడు అంటే మన ప్రాణము, స్థిర ప్రాణము లేదా ఆత్మ ఇక్కడ ఉన్నాడు. కూటస్థోక్షర ఉచ్యతే. ఇంత స్పష్టంగా బాగా విడమర్చి మనకు భగవద్గీతలో ఈ యోగ రహస్యాన్ని బోధించారు. మనము నశించిపోయే ఈ దేహం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామా? నశించకుండా ఎప్పుడూ ఉండే ఆ ప్రాణము మీద, ఆత్మ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దామా? ఈ దేహం మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ఇది వెళ్ళిపోతుంది. ఈ దేహమా శరీరమా? మీ దేహమా శరీరమా? ఏమండి? మీ దేహమా? దేహం అంటే ఏమి, శరీరం అంటే ఏంటి? రెండు ఒకటి కదా. దేహం అంటే ఏమి, శరీరం అంటే రెండు ఒకటినా? కాదు, వేరే వేరే. అదెట్లా? రవిసారికి తిక్కబట్టింది ఏమన్నా? ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? దేహము శరీరము రెండు ఒకటి అనుకున్నాము. కాదు, మహర్షులు మహాయోగులు ఎంత బాగా చెప్పారు. మనవన్నీ కూడా శరీరాలే, మనవన్నీ శరీరాలే. ఎవరి దేహము? ఈ బాబుది దేహము. ఈ బాబుది దేహం, ఆ చిన్న పాపది దేహం, మనవి శరీరం. ఎలాగా అంటే వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు దాని దేహము అంటారు. వీళ్ళకి వృద్ధి పొందుతోంది, మనది క్షీణించిపోతోంది. అర్థమవుతోందా? మనందరికీ మన దేహమా శరీరం? ఇప్పుడు చెప్పండి. మరి దేహం అంటే నేను దేహం అన్నాను కదా. మంది శరీరము క్షీణించిపోతా ఉంది. ఎందుకు దీని శరీరం అన్నారు? శీర్యతే ఇది శరీర అంటే ఏది క్షీణించిపోతూ ఉంటుందో దాని శరీరము. వృద్ధతే దేహ, వృద్ధి పెరుగుతూ ఉంటుంది. జాయతే, మ్రియతే, వర్ధతే, విపరిణమతే, వినశ్యతే. ఈ దేహానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. పుడుతుంది, పెరుగుతూ ఉంటుంది, పరిమాణం చెందుతుంది, తర్వాత నశించిపోతుంది. మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? నశించే స్టేజ్లో ఉంది కదా, అవునా? ఎలా చెప్పగలము నశించే స్టేజ్లో ఉందని? ఎలా చెప్పగలము? చూడండి, ఇప్పుడు పోయిన బాలుడు పోయాడు, ఎలా ఉన్నాడు? ముద్దుగా బాగున్నాడు, అవునా? మనం కూడా చిన్నప్పుడు ఎలా ఉంటుంది? అలాగే ఉంటాం, అవునా? బాల్యంలో బాగా ముద్దుగా బాగున్నాం, పెరుగుతూ పెరుగుతూ యవ్వనంలోకి వచ్చినాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా పుష్టిగా ఏమైనా చేయగలమనే ధైర్యం ఉంటుంది. యవ్వనంలో ఏముంటుందంటే ఏమైనా చేయొచ్చు. తర్వాత ఏమైంది? అప్పుడున్న అందము, అప్పుడున్న బిగువు, అప్పుడున్న పటుత్వము ఇప్పుడున్నదా? ఇప్పుడుందా? అంటే తగ్గుతా వచ్చింది ఇప్పుడు శరీరము. కనుక మై డియర్ మాస్టర్స్, ఈ దేహంలో, ఈ శరీరంలో ప్రాణమున్న లోపలే మనము ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. ఈ శరీరంలో మనం ప్రాణంలో ఉన్నంత లోపలే ఈ సమయాన్ని, మిగిలిన సమయాన్ని వృధా చేసుకోకుండా, పరికిమాల మాటలు మాట్లాడుకోకుండా, పరికిమాల చేతులు చేయకుండా, పరికిమాల తిండి తినకుండా. పరికిమాల తిండి అంటే మాంసాహారము తినకూడదు. ఎవరు తింటున్నారు ఇక్కడ?
మహానుభావులు మానుకోండి. మాంసాహారం పాపాహారం. జీవిని చంపి జీవించువాడు జీవోత్సవమా, అబ్బునా వానికి జ్ఞాన జ్ఞానమోక్షములు. పట్టి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుచిండ కూరువాడు వసుధ చండాలుడు అని చెప్పాడు. మన ఇక్కడ తిరిగినటువంటి ఒక మహాయోగి వేమన. వేమన మన దగ్గర వాడే కదా, ఎక్కడ దగ్గరే కదా. ఏ పని ఎంత దూరం ఇక్కడి నుంచి దగ్గర. మరి ఆయన ఏం చెప్పాడు? పట్టి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుర్చీ నిండా కూరటకు వండుకొని తినేవాడు. కుర్చీ అంటే కడుపు, ఆ కడుపు నిండా తినడానికి వండుకొని తినేవాడు ఎటువంటి వాడంట? వసుధ చండాలుడు అని చెప్పారు. నేను చెప్పలే. ఇప్పుడు తినేవాళ్ళు, ఇక్కడ తింటున్న వాళ్ళు మీ అర్థం చేసుకోండి. మీరు చండాలురా మానవులా? కనుక మాంసాహారం ఒకటి మానండి, ఇంకేం మానక్కర్లేదు. మాంసాహారం ఒకటి మానండి, అది దాంత పాపాహారం ఒకటి లేదు. నేను బాగా మంచి బాగున్న దాన్ని, బతికిన దాన్ని కోసి అది గిలగిల్ల కొట్టుకుంటుంది, బాధపడుతూ ఉంటుంది. దాన్ని చంపి తింటే రామరామ ఎంతటి మహాపాపం. దాన్ని వదిలిపెడతారా? వదిలిపెట్టండి. అది మీ తప్పు కాదు, మీ పెద్దల తప్పు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పెద్దల తప్పు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు పోయినారు, వాళ్ళని ఎలా పెంచితే అలా పెరుగుతారు. వాళ్ళు వాళ్ళకి మోసం తెప్పిస్తూ వస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, తింటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే శాకాహారిగా పెడుతూ వచ్చారనుకోండి, శాకాహారిగానే పెడతారు. కనుక జన్మతః అందరూ శూద్రులే. మీరు ఇంకా శూద్రులుగా ఉన్నారు. ఎప్పుడు బ్రాహ్మణులు అవుతారు? ఎప్పుడు బ్రాహ్మణులు అవుతారు? ఎప్పుడు శాకాహారులు అవుతారు? ఎప్పుడు ఈ ధ్యాన సాధన చేసి బ్రాహ్మణులు అవుతారు? వదిలిపెట్టండి. దానివల్ల ఎక్స్ట్రా ఎనర్జీ ఏమీ లేదు, నోటి రుచి కోసం తప్ప ఏమిటి ఉపయోగపడదు. ఇంకా ఒక మాంసం ముక్క మనలో అడగాలి అంటే 72 గంటల సేపు పడుతుంది. 3 రోజులు 3.5 రోజు పడుతుంది. 3.5 రోజు పడుతుంది ఒక ముక్క. అలాంటి ఇన్ని ముక్కలు తింటే ప్రతి ముక్కకు ఒక లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు తినే ప్రతి మాంసక ముక్కకు ఏదో ఒక రోజు లెక్క చెప్పవలసి వస్తుంది. ఒక్క ముక్క తిన్నావు అంటే 1000 జన్మలు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. నువ్వు కోడి తింటే కోడిగా, మేక తింటే మేకగా, మరి గొర్రె తింటే గొర్రెగా, ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటేనే మానవులుగా మనం ఎత్తినాము. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చిన్న రహస్యం చెప్తాను. ఒక జీవికి మొత్తము ఎన్ని జన్మలు తెలిసినా 84 లక్షల జన్మలు. ఒక జీవికి మొత్తం ఎన్ని జన్మలు ఎత్తాడు? 84 లక్షలు. ఈ 84 లక్షలలో 20 లక్షల జన్మలు చెట్లుగా, తీగలుగా, మొక్కలుగా పెరుగుతాడు. 20 లక్షల జన్మలు. 9 లక్షల జన్మలు జలచరాలుగా, అంటే నీళ్ళలో ఉండే చేపలు, కప్పలు, పాములు, ముసళ్ళు, ఇలా నీటిలో పెరిగేవి, సముద్రంలో పెరిగేవి. అలాగా 9 లక్షల జన్మలు అలాగే పెరుగుతాము, అట్లా పుడతాము. తర్వాత 11 లక్షల జన్మలు క్రిమి కీటకాలుగా, చిన్న పురుగుగా, పేడలో పురుగు, అమేజ్యంలో పురుగు, చిన్న పురుగులుగా అలా ఎన్ని జన్మలు ఎత్తాము? 11 లక్షల జన్మలు ఎత్తాము. తర్వాత 30 లక్షల జన్మలు చతుష్పాద జంతువులుగా ఎత్తాము. చతుష్పాద జంతువులుండేమి? ఆవు, మేక, గొర్రె, పులి, సింహం, ఏనుగు, ఇలాంటివి 4 కాల జంతువులుగా ఎన్ని జన్మలు ఎత్తాము? 30 లక్షల జన్మలు ఎత్తాము. చూడండి. మరి ఇంకా పక్షులుగా అనేక రకాల పక్షులు ఉన్నాయి కదా.
అలాంటి పక్షులుగా 10 లక్షల జన్మలు ఎత్తాము. 10 లక్షల జన్మలు పక్షులుగా ఎత్తాము. అప్పటికి 80 అయిపోయినాయి. ఇంకా 4 లక్షల జన్మలు మానవులుగా ఎత్తాము. మొత్తం 84 లక్షల జన్మల్లో కేవలం 4 లక్షల జన్మలు మాత్రమే మనిషిగా ఎత్తాము. ఈ 4 లక్షల జన్మలని మనం ఉపయోగించుకోకుండా పోతే ఏమవుతుంది? భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ మొట్టమొదటికి వస్తాం. మళ్ళీ చెట్లు చేమలుగా, పశు పక్షాదులుగా, నీటిలో జలజాలుగా, మళ్ళీ కిరిమి కిటకాలుగా వస్తాము. ఈ ఎప్పుడు కావాలని మోక్షం అనేది ఇలా పాపమలు చేసుకుంటూ పోతే మనకు ఉండేది 4 లక్షల జన్మలే మనం మనుషులుగా పుట్టేది. ఏమో ఈ మాంసం తినే వాళ్లకు ఇదే చివరి అవకాశం ఏమేమో. ఈ యొక్క జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మొక్కగానో, మానుగానో, పశువుగానో, కిరిమి కిటకాలుగానో పుట్టారనుకోండి, అప్పుడు ఏంటి కదా. కాబట్టి ఏం చెప్తాడు శంకరాచార్య వారు? జంతువునాం నరజన్మ దుర్మతః పుణ్యం తతో కృతః తస్మాత్ దైవీక ధర్మార్గ పరిత విద్వత్ అస్మాగతం. అంటే అన్ని జంతువులకెల్లా మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఎన్ని లక్షల జన్మలు వెతికి చూసినా, వెయిట్ చేసినా దొరకదంట. అలాంటిది మనం మానవులుగా పుట్టాము కదా. మరి ఎన్ని 80 లక్షల జన్మలన్నీ అయిపోయినాక చివరికి మానవునిగా వస్తే ఈ మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని హరికమల వాటి కోసం మనం ఉపయోగించుకుంటూ ఉంటే మళ్ళీ ఆ పరమపద సోపాన పట్టం ఉంది కదా, చూసింటారు, అందరూ ఆడింటారు. అవునా? ఏమవుతుంది? గవ్వలేసేది, పెంచుకునేది, నిచ్చె ఎక్కేది, కొంచెం నెక్కెత్తాడు, పక్కన చిన్న పాము ఉంటుంది, అది మింగుతుంది, మళ్ళీ కిందికి వస్తాడు. అట్లా తప్పించుకొని మళ్ళీ పైకి పోతాడు అనుకోండి. ఆ పైన ఉంటాడు వాడు 6 కాసులు ఉండేవాడు. వాడు మింగినా అనుకోండి, పైన కిందికి వచ్చేస్తాడు. అలా కావాలనుకున్నారా? అలా కావాలనుకున్నారా? ఇలా గిచ్చితే ఏమవుతుంది? మరి వాడికి నొప్పి కదా, వాడికి బాధ కాదా? మనకెంత నొప్పో వాడికి ఎంత నొప్పే కదా. మనల్ని పట్టుకొని తినేవాళ్ళు లేక వాటి పట్టుకొని తింటున్నాం మనము. కాబట్టి ఈరోజు తెలిసిందిగా అది మహాపాపము, దాన్ని మానుకోండి. అప్పుడే ఈ యోగ విద్య మీకు త్వరగా అబ్బుతుంది. ధ్యానములో స్థిరత్వం వస్తుంది. ధ్యానంలో మీకు తొందరగా ఆలోచనల్ని వెళ్ళిపోయి స్థిరత్వం రావాలి అంటే ముందుగా ఆ మాంసం తినడం మానుకోండి. మనం బతకడానికి చాలా ఉన్నాయి కదా, మనం బతకడానికి చాలా ఉన్నాయి. అది తప్ప వేరేది లేవా? ఉన్నాయి కదా. మనం బతకలేమా? మాంసం తినకుండా ఉండలేమా? ఉండలేరా? ఉండలేమా? ఉంటామా? ఉంటాం కదా. మరి ఉండండి, దాన్ని మానుకోండి. మనల్ని చంపి ఎవరు తిన్నా అనుకోండి, ఇప్పుడు మన పిల్లలు మనం దక్కుని తింటామా? అలాంటిది ఇంట్లో పెంచుకున్న చిన్న పిల్లని తెస్తారు, కోడిని, చిన్న పిల్లను, కోడినో లేదా మేకనో చిన్నది, దాన్ని బాగా పెంచి ఎలా మన పిల్లల్ని పెంచుతామో దాన్ని ఎలాగ పెంచుతాము. పెంచి బాగా పెద్ద చేసి ఒక్కసారి దాన్ని కోరుతుంది. మన చెట్టు వస్తుంది. అదే మన పిల్లల్ని కూడా అలా పెంచుతాం కదా. మన ఇంట్లో మనకు పుట్టే పిల్లల్ని కూడా అలాగే వాడికి తిన్నా ఇంకొచ్చి తిన్నా బంగపోయి వాళ్ళు పెంచుతాము. అవునా? మరి అక్కడ ఉండేది మాంసమే, ఇది మాంసమే కదా. మన పిల్లల్లోనూ ఉన్నది మాంసమే, గొర్రె మేకలో ఉన్నది మాంసమే. మరి ఎందుకు ఇదని తినము? కాబట్టి అర్థం చేసుకోండి, విచక్షణతో ఉపయోగించుకొని నిజమే కదా, అదొక జీవి కదా, అదొక ప్రాణి కదా అనుకొని ఆలోచించి దాన్ని ఆ మాంసం తినడం మానుకోండి. అప్పుడు యోగంలో మీకు స్థిరత్వం వచ్చేస్తుంది. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో మీకు ప్రత్యక్షం అవుతుంది, ఆత్మానుభవం అవుతుంది.